భారత రాజ్యాంగాన్ని ప్రపంచం ఎంత సువిశాలంగా ఎంత పెద్దదిగా ఉందో భారత రాజ్యాంగం కూడా అంత పెద్దదిగా సువిశాలంగా ఉంది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఐవర్ జెన్నింగ్. సో ఎవరు? ఐవర్ జెన్నింగ్ అనేటువంటి వ్యక్తి భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోకెల్లా అతి పెద్ద రాజ్యాంగం అనడంతో పాటు ప్రపంచమంతా సువిశాలంగా పెద్దదిగా ఉంది అని అభివర్ణించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఐవర్ జెన్నింగ్. సో అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమంటాడు అంటే భారత రాజ్యాంగ వైఫల్యం అంటూ ఎప్పుడూ ఉండదు, రాజ్యాంగాన్ని అమలు పరిచే వ్యక్తుల వైఫల్యాలు తప్ప రాజ్యాంగ వైఫల్యాలు ఎప్పుడూ ఉండవు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే చూడండి, సో ఆయన ఒక మాట ఏమన్నాడు, రాజ్యాంగ వైఫల్యాలు ఉండవు కానీ దానిని అమలు పరిచే వ్యక్తుల వైఫల్యాలు ఉంటాయి అని చెప్పిండు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకు భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కొన్ని ఉన్నాయి. అంటే సింపుల్గా చెప్పాలి అంటే 1950లో అమలులోకి వచ్చినటువంటి భారత రాజ్యాంగములో పెట్టిన రిజర్వేషన్లు ఎప్పటి వరకు? ఓన్లీ ఫర్ 10 years. అంటే 1950లో అమలులోకి వచ్చినటువంటి రాజ్యాంగ విధానంలోని ఏది రిజర్వేషన్లు ఎప్పటి వరకు అన్నాడు? 1960 వరకు అన్నాడు. అంటే 1960 తర్వాత ఏం చేయాలి? ఆ రిజర్వేషన్లను రద్దన్న చేయాలి, మాడిఫై అన్న చేయాలి. అంటే సింపుల్గా ఏంది, 1950కి ముందు భారత రాజ్యాంగ అమలుకు ముందు ఆనాటి సమకాలిక సమాజంలో ఉండబడినటువంటి అట్టడుగు వర్ణాల యొక్క జీవన విధానాలను మార్పు చేయడానికి కొన్ని రిజర్వేషన్లను ప్రవేశపెట్టడం జరిగింది. సో ఒకవేళ 1950లో ప్రవేశపెట్టబడిన ఈ రిజర్వేషన్లు 1960 లోపు కొన్ని చేంజెస్ అయితే ఆ రిజర్వేషన్లను కూడా మార్పు చేయమని చెప్పిండు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళను సో కొన్ని చేంజెస్ అయినా కూడా ఎవ్రీ 10 years ఎక్స్చేంజ్ చేస్తూ వచ్చారు. 1960లో ఏం చేసిరు? 8వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 1960లో తీసుకొచ్చి అందులో ఉన్న రిజర్వేషన్లు 1970 వరకు పొడిగించారు. మళ్ళీ 1970లో ఏం చేసిరు? 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఒక 10 years ఎక్స్చేంజ్ చేసిరు. ఆఖరికి 2009లో ఏం చేసిరు? 95 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి 2020 వరకు పొడిగించులు ఆ రిజర్వేషన్లు. సో రీసెంట్గా 2023-22లో మళ్ళీ ఏం చేసిరు? 104వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఒక 10 years 2030 వరకు ఆ రిజర్వేషన్లను ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నారు.